బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఠాకూర్ కు రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఆరోపణలపై మాణిక్యం ఠాకూర్ సీరియస్ అయ్యారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఆయన వివరణ ఇవ్వకపోతే పరువు నష్టం దావా వేస్తానన్నారు ఠాకూర్. ట్విట్టర్ ఎక్స్ లో లీగల్ నోటీసులు పోస్ట్ చేశారు మాణిక్యం ఠాకూర్. అయితే మాణిక్యం ఠాకూర్ నోటీసులకు కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. పీసీసీ పదవి కోసం రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఇన్ఫాక్ట్ 50 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారని చెప్పి గుర్తు చేశారు కేటీఆర్. ఆ ట్వీట్ చూస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఒక్కసారి ఆ లీగల్ నోటీస్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ లీగల్ నోటీస్ మీరు చూస్తున్నారు. మాణిక్యం ఠాకూర్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఆయన పంపించిన లీగల్ నోటీస్ అది. ఆ తర్వాత కేటీఆర్ దీనికి సమాధానం ఇచ్చారు. కేటీఆర్ కు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీసులు పంపించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ముఖ్యమంత్రి పదవి కోసం ఠాకూర్ కు రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఆరోపణలపై మాణిక్యం ఠాకూర్ సీరియస్ అయ్యారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు ఆయన. ఆ లీగల్ నోటీస్ కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన రియాక్షన్ చూద్దాం. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాకూర్ కు 50 కోట్లు ఇచ్చి వీని చెవుల ఊది వాని చెవుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ చేసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఇవాళ నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి? ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైట్. ఇదే అంశానికి సంబంధించి మాణిక్యం ఠాకూర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆ తర్వాత దాని మీద మళ్ళీ రచ్చరాజుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ దీన్ని రీట్వీట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్. మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్ని, a defamation notice has been sent to Koduku. Perhaps he is too engrossed in his farmhouse entertainments to bother with a reply. If he doesn't respond in 7 days, it's off to court we go అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ వెంటనే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్ని ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రియాక్షన్ మీరు చూస్తున్నారు. మాణిక్యం ఠాకూర్ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆయన రీట్వీట్ చేశారు. మాణిక్యం గారు అంటూ కూడా ఆయన స్టార్ట్ చేశారు. వై ఆర్ యూ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ మోడ్ అండ్ మిస్డైరెక్టింగ్ దీస్ నోటీసెస్? ఇట్ వాజ్ యువర్ కొలీగ్ కాంగ్రెస్ మ్యాన్ అండ్ ఎంపీ వెంకట్ రెడ్డి who had alleged on record that Revanth Reddy bribed you and bought the PCC president post for 50 crore rupees. I had merely quoted the same since it was reported widely in media. Neither did Venkat Reddy withdraw the allegation. In fact, neither did Venkat Reddy withdraw the allegation, nor did he offer an explanation till date అంటూ కూడా ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Suggests that you redirect the defamation notice to the right address of Mr. Venkat Reddy అంటూ కూడా ఆయన ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు. దీంతో పాటు ఇది నేనన్నమాట కాదు, మీ కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి సంబంధించి అన్నారు. ఎంపీ వెంకటరెడ్డి దీనికి సంబంధించి అన్నారు. ఆయన ఏమన్నారంటే 50 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నారంటూ కూడా ఆయన దాంట్లో మెన్షన్ చేశారు. ఇది మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. నేను ఆ మాటనే కోట్ చేశాను తప్ప నేను ప్రత్యేకంగా చెప్పలేదంటూ చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఇదే విషయం మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇన్ఫాక్ట్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. ఆ విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇది వెంకటరెడ్డికి పంపించాలి, నాకు కాదంటూ కూడా ఇండైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. ఇంతకీ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ఇప్పుడు ఎటువంటి అడుగులు వేయబోతోంది? కేటీఆర్ చేసిన ట్వీట్ తర్వాత ఏంటి ప్రెసెంట్ కాంగ్రెస్ వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి